మంచువారి వివాదం ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి విషయం అయితే బయటికి తేలకుండా పోయింది. అండ్ మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడ క్రౌడ్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా వెహికల్స్ అయితే ఇక్కడికి వచ్చాయి. ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడే ఒక ఇన్నోవా కార్ లో కొంతమంది యువకులు 20 మెంబర్స్ పైగా ఇక్కడ దిగారు. అండ్ వాళ్ళు ఎవరనేది అయితే మాత్రం తెలీదు. అండ్ వాళ్ళ ఇంటి ముందు మార్నింగ్ నుంచి కూడా ఒక టెంట్ అయితే ఏర్పాటు చేశారు, కొన్ని కుర్చీలు అయితే వేశారు. అవి ఎందుకు వేశారు, ఎవరి గురించి వేశారు అనేది అయితే మాత్రం పూర్తిగా తెలియదు. అండ్ ఇక్కడికి చాలా మంది బౌన్సర్స్ అయితే వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పాలి అంటే విష్ణు గారికి సంబంధించిన కొంతమంది బౌన్సర్స్, అలాగే మంచు మనోజ్ కి సంబంధించిన కొంతమంది బౌన్సర్స్, వీళ్ళిద్దరు కూడా సెపరేట్ అంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నది. అండ్ మంచు మనోజ్ కి సంబంధించిన బౌన్సర్స్ ని బయట నిలిపివేశారు, వాళ్ళకి లోపలికి రావడానికి కూడా అనుమతి ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. అండ్ మంచు మనోజ్ గారు బయటకు వచ్చి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్తున్నారు. సో ఈ వివాదం చాలా తీవ్రంగా ముదిరిందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఆ ఇల్లు మొత్తం కూడా ఆ ఇంటి మొత్తం కొంతమంది మనుషులు చుట్టుముట్టి మొత్తం ఎవరు లోపలికి వెళ్లకుండా ఒక లాక్ చేశారని అయితే మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి చూస్తే మనకి అక్కడ కనిపిస్తుంది మొత్తం కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం జరిగింది. చాలా మంది కూడా ఇంకా వస్తున్నారు, కార్లో లోపలికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఎవరనేది అయితే మాత్రం క్లారిటీగా తెలియట్లేదు. సో ఇది దగ్గర పరిస్థితి. అండ్ ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం చేస్తారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. లోపల నుంచి కూడా కొన్ని శబ్దాలు వచ్చాయని చెప్తున్నారు, అంటే గొడవ పడిన శబ్దాలు కూడా వచ్చాయని చెప్తున్నారు. లోపలైనా గొడవ పడుతున్నారా, అసలు లోపల ఏం జరుగుతుంది. అండ్ ఇప్పుడే ఇందాక వచ్చిన వార్త ఏంటంటే మంచు లక్ష్మి గారు ఆల్రెడీ వచ్చి మాట్లాడి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. మరి మంచు లక్ష్మి ఏ విషయాల గురించి మాట్లాడండి, ఎందుకు మాట్లాడండి, మంచు లక్ష్మి ఎందుకు పంపించేశారు. అయితే ఇక్కడికి ఈ ఇంటికి ఇంకా మంచు విష్ణు రావాల్సి ఉంది. సో మంచు విష్ణు ఎదురుకోసమే కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అతనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి చాలా మంది వచ్చారంటూ కూడా చెప్తున్నారు. మరి బౌన్సర్స్ అంటున్నారు 100 మంది అంటున్నారు, 40 మంది అంటున్నారు. ఇక్కడైతే అంతమంది ఏం కనిపించట్లేదు. అండ్ లేడీ బౌన్సర్స్ కూడా వచ్చారు. మరి లేడీ బౌన్సర్స్ ఎందుకు వచ్చారు ఈ విషయం అయితే పూర్తిగా తెలియలేదు. అండ్ మొత్తానికి ఇది ఏంటంటే ఈ అంశం ఆస్తి వివాదానికి సంబంధించి అని పూర్తిగా చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసిందే మోహన్ బాబు గారికి 2 పెళ్లిళ్ళైనాయి. సో రెండో భార్య కొడుకే మంచు మనోజ్ అని మరి తినని ఎప్పటి నుంచి కూడా దూరం పెట్టే ప్రయత్నాలు జరిగాయి కూడా. గతంలో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఇవే వివాదాలు చాలా సార్లు జరిగితే మంచు లక్ష్మి వాళ్ళిద్దరిని పిలిచి చాలా సార్లు మందలించింది. అండ్ మంచు మోహన్ బాబు గారు కూడా ఇద్దరికి పిలిచి మందలించారని చెప్తున్నారు. కానీ మొదటి భార్య కొడుకు పైన కూతురు పైన ఎక్కువగా ప్రేమ చూపిస్తుండటంతో మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరి ఈ ఇష్యూకి సంబంధించి మంచు మోహన్ బాబు గారి భార్య, రెండవ భార్య అయితే ఇప్పటి వరకు ఆమె కనిపించట్లేదు. కేవలం ఇక్కడ ఈ స్టోరీ మంచు మనోజ్ అండ్ మంచు విష్ణుకి సంబంధించి నడుస్తుందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఒకసారి చూద్దాం మనం పూర్తిగా. మరి ఈ రోజు ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుందా, అంటే అసలు సెటిల్మెంట్ చేసుకోవడానికి వీళ్ళందరినీ పిలిచారా, లేకపోతే ఎవరి సత్తా ఏంటో చూసుకుందాం అని పిలిచారా, అసలు ఇన్ని కార్స్ రావడానికి రీజన్ ఏంటి, ఎంతమంది జనం రావడానికి రీజన్స్ ఏంటి, అంతమంది బౌన్సర్లని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి, మళ్ళీ బౌన్సర్లు పెట్టుకోవడంలో కూడా సెపరేట్ గా ఎందుకు పెట్టుకున్నారు. ఒక పక్క మంచు మనోజ్ గారికి బౌన్సర్లు సెపరేట్ గా పెట్టుకున్నారు, ఒక పక్క మంచు విష్ణు గారికి సెపరేట్ గా బౌన్సర్లు పెట్టుకున్నారు. ఎందుకు 2 రకాలుగా ఒక ఫ్యామిలీ ఇష్యూని ఎందుకు ఎంత హైలైట్ గా చేస్తున్నారు అంటే మనకి క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం నడుస్తుందంటే ఇది వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ వార్ అవ్వచ్చు, కానీ బయట ప్రజలకి మాత్రం ఇది ఫ్యామిలీ గొడవలు అనిపించదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒకరంటే పడని విషయం మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మంచు మనోజ్ గారు పైన దాడి చేయించారంటూ కూడా ఒక విషయం బయటకు వచ్చింది. సో చూద్దాం, మంచు విష్ణు గారు ఇంకా వస్తున్నారంటూ చెప్తున్నారు. అతను వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటికే మరి కంటిన్యూస్ కుర్చీలు వేసి చాలా మంది జనం అయితే ఇక్కడ రావడం జరిగింది. సో వెయిట్ చేద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఈ వివాదం ఈ రోజుతో ఇక్కడితో ఆగుతుందా, మరింత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రెడ్ టీవీ. థ్యాంక్ యూ.